కాబట్టి రెండూ కూడాను ఇక్కడ సమంజసమైనటువంటి విషయాలే కనుక మనం చూడండి, స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఒక ఉత్సవం చేస్తే, బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ఇక ఇతరమైనటువంటి ఒక తెప్పోత్సవం కానివ్వండి, వీటన్నింటిలో కూడాను స్వామివారిని అమ్మవారిని మనం రకరకాలైన ఆభరణాలతో అలంకరిస్తాం. ఏమిటి, ఎందుకు అలంకరించటం? అలాగూ మనకొక ఆనందం. మన అమ్మ ఇదిగో ఇవన్నీ ధరిస్తే ఎంత అందంగా ఉంటుందో అని మనం అనుకుంటున్నాం. ఓ రాజుగారు ఓ కిరీటం పెట్టుకున్నాడు. అబ్బాయి ఇలాంటి కిరీటమే మనస్వామికి ఉంటే ఎంత బాగుంటుంది. అందుకని ఆయనకు ఒక వజ్రాల కిరీటం తయారు చేయించాం, పెట్టాం. ఇవన్నీ భగవంతుడు కోరుకుంటున్నాడా మన దగ్గర నుంచి? ఆయనేం కోరుకోవట్లేదు, కేవలం మనం ఆనందపడుతున్నాం ఆయనకి ఈ విధమైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా చేకూర్పచేసి. కనుక ఆ విధంగా భగవంతుణ్ణి ఆనందింపచేసేటువంటి ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. కనకరశనాముక్తా తటంకహారలలాటికా మణిసరతులా కోటి ప్రాయై జనార్దన జీవికే ప్రకృతి మధురం గాత్రం జగత్తి ముగ్ధ విభూషణై వలయశకలై దుగ్ధం పుష్పైశ్చ కల్పలతా యథా. జనార్దన జీవికే అన్నాడు. అంటే ఆ భగవంతుణ్ణే బ్రతికించేటువంటి ఒక జీవలతట ఈమె. మరి సర్వ జగత్తుకు ఆయన అధినాయకుడు అంటున్నామే, అలాంటి అధినాయకుడికి కూడా ఒక జీవం. జీవం అంటే జవసత్వం అండి అర్థం ఇక్కడ. ఒక ఉత్సాహం అంటే ఆయన జీవం లేకుండా వెళ్ళిపోతాడని కాదు అర్థం. ఆయనకు ఒక ఉత్సాహం ఎవరిని చూస్తే కలుగుతుంది అంటే ఈమెను చూస్తే కలుగుతుంది. మనం మొట్టమొదటే చెప్పుకున్నాం కదా, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే అని. ఈమె యొక్క కేవలము ఆ కంటి చూపు కొద్దిగా పైకి కిందకి కదలటం చేత ఒక అద్భుతమైన ఆనందాన్ని ఆయన అనుభవిస్తూ ఉంటాడు అని మనం ఇంతకుముందే తెలియచేసుకున్నాం. కనుక ఆ భగవంతునే బ్రతికించేటువంటి ఒక అద్భుతమైన ఔషధిలతలాగా ఉన్నటువంటిది ఆమె. జీవంతి, జనని, జీవా, ఇవన్నీ పేర్లు నిఘంటువులో మనకి. దేనివల్ల ఈయనకి ఈ ఉత్సాహం కలుగుతున్నది అంటే తనకి అత్యంత ప్రియమైనటువంటి ఆ మహాలక్ష్మీదేవిని అలా చూడగానే ఈయనకి ఆనందం పొంగిపొలుతుంది, ఉత్సాహం కలుగుతుంది ఆయనకు. కనుక అటువంటి ఆ అమ్మ మన కోర్కెలన్నింటినీ తీర్చాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. కంకంటి పాపిరాజు గారు ఉత్తర రామాయణంలో ప్రార్థన చేస్తారమ్మని. పుష్కర విహరణ స్ఫురణంబు వహించి అచలానుగుణ వృత్తి అవధరించి ఆర్యాభిగణ్య సౌకర్యంబున వహించి ప్రబల హిరణ్యవర్ధనతమించి త్రిభువనాంచిత రూప విభవంబు ప్రాపించి భృగుకులంబు పవిత్రముగ జనించి అంబోధిభంగ లీలాశక్తి వర్తించి కామపాలన రీతి ఖ్యాతిగాంచి పుణ్యజనముల పూజనములు గ్రహించి కలికి తనమెందు నిట్టిది గలదెయనగా జలువు చెలువున నలువుందు కలిమి చెలువమిచ్చి నిచ్చలు మా కోర్కులిచ్చుగాత. మనందరి యొక్క పూజలు తాను గ్రహించి మనందరికీ కూడా ఒక గొప్ప ఐశ్వర్యాన్ని ఆమె ప్రసాదిస్తూ ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాం. ఐశ్వర్యం అంటే ఇక్కడ డబ్బు అనే మాట మనకు ఎప్పుడో వదిలేసాం. ఎందుకంటే శ్రీగుణరత్న కోశాన్ని 46 శ్లోకాల వరకు నేర్చుకున్న తరువాత కూడా మనము
ఇంకా ఐశ్వర్యం అంటే డబ్బు అనే మాట పట్టుకున్నామంటే మనం దీన్ని ఏమీ అర్థం చేసుకున్నట్లు కాదు అని అర్థం. ఐశ్వర్యం అంటే ఒక అద్భుతమైన ఒక స్థితి, అది గొప్ప మానసికమైన ప్రశాంతత, ఆనందం, అది ఐశ్వర్యం అంటే. కేవలం నోట్ల కట్టలు, బంగారము, రత్నాలు ఇవి కాదు ఐశ్వర్యం అంటే. ఆ అద్భుతమైనటువంటి మానసిక పరిణతి ఏదైతే ఉందో ఆ పరిణతి అంతటినీ కూడా మనకి అనుగ్రహిస్తుంది తల్లి. పుణ్యజనముల పూజనములు గ్రహించి కలిగితనమెందు నిట్టిది గలదే అనగా, మన అందరి యొక్క పూజలు తాను గ్రహించి అసలు ఐశ్వర్యం అంటే ఇదండి అని జనాలందరూ చెప్పుకునేటట్లుగా ఉండే ఒక ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కలిగితనమెందును ఇట్టిది గలదే అనగా, ఐశ్వర్యం అంటే ఇలాంటిదే, జలువు చెలువు ననలువందు కలిమి చెలువమిచ్చి నిచ్చలు మా కోర్కులిచ్చుగాత అన్నాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని మాకు ప్రసాదించేటువంటి తల్లి, నువ్వు ఎంత గొప్పగా కనపడితే మాకు అంత ఆనందం కదా. కనుక ఆ ఆనందాన్ని మేము అనుభవించాలి అంటే ఈ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహం మరింత సుందరంగా మనం చేసుకుంటాం.